మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. సహోదరి సహోదరులారా, దుర్మార్గులు వారి యొక్క మార్గములను విడిచిపెట్టాలి. వారి యొక్క తలంపులను మానివేసి దేవుడైన యెహోవా మార్గములను, యెహోవా తలంపుల ప్రకారము వారు నడుచుకొనినచో దేవుడు వారిని కరుణిస్తాడు, అదే విధముగా క్షమిస్తాడు. దుష్టులు బాహాటంగానే కాక అంతరంగంలో కూడా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మనుష్యుల అంతరంగాల్లో పుట్టే చెడు తలంపులే వారి దుష్క్రియలకు మూలము. మన తలంపులను బట్టి, క్రియలను బట్టి కూడా పశ్చాత్తాపపడాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సహోదరి సహోదరులారా, మనుషుల పాపాలని ఎప్పటికైనా బట్టబయలు కాక తప్పదు. పాపములను దేవుని ఎదుట దాచిపెట్టడము అసాధ్యము. వాటిని ఒప్పుకొని వదిలిపెడితే క్షమాపణ దొరికి అవి రూపుమాసిపోయే అవకాశము ఉన్నప్పుడు ఇలా దాచిపెట్టడానికి ప్రయత్నించడము ఎంత అవివేకము. పాపాలను ఒప్పుకోవడము ఎంత ముఖ్యమో వాటిని విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యమని గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27-28 వచనములు మనము పరిశీలించినట్లయితే, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమం క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.